సౌత్ లో జెండా పాతాలి అని వచ్చిన భామకి ఇక్కడ చేదు అనుభవం ఎదురై బాలీవుడ్ చెక్కేసింది. నార్త్ బెల్ట్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పటి వరకు తెలుగు హీరోస్ కి ఒక్క హిట్ కూడా లేని భామతో ఫస్ట్ టైం జోడీ కట్టబోతున్నాడు ఓ సౌత్ హీరో. టాలీవుడ్ లో ఫెయిల్ అయిన అమ్మడెవరు, తెలిసి కూడా రిస్క్ చేస్తున్న ఆ హీరో ఎవరు? మహేష్ వన్ నేనొక్కనేతో టాలీవుడ్ పై ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన కృతి సనన్ కి ఘోర పరాభవం ఎదురైంది. మహేష్ లాంటి స్టార్ హీరోకి ఫ్లాప్ అందించి అటు నాగ చైతన్యకు దోచే రూపంలో డిజాస్టర్ ఇచ్చి ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఇక్కడ కలిసి రావడం లేదని మెల్లిగా బాలీవుడ్ దారి పట్టింది. నార్త్ బెల్ట్ లో చేసిన సినిమాలన్నీ హిట్స్ పడటంతో గోల్డెన్ లేడీగా మారింది. సౌత్ లో ముఖ్యంగా ఒక్క టాలీవుడ్ హీరోతో హిట్ కొట్టి తనపై ఉన్న నెగిటివ్ మార్క్ చెరిపేసుకుందాము అనుకుంటే పాన్ ఇండియా టాలీవుడ్ హీరో ప్రభాస్ కి ఆదిపురుష్ తో ఫ్లాప్ ఇచ్చి తెలుగు హీరోస్ కి హిట్ ఇవ్వని భామగా మారిపోయింది. ఇక అక్కడి నుండి సౌత్ హీరోస్ ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు, కానీ తప్పలేదు. తానొకటి అనుకుంటే డెస్టినీ మరొకటి డిజైన్ చేసిందని ఇప్పుడు కూడా మరో సౌత్ హీరో ధనుష్ తో నటించే ఆఫర్ వచ్చింది. టాలీవుడ్ హీరోస్ కి అచ్చిరాని బ్యూటీ కృతి సనన్ తో ఫస్ట్ టైం జోడీ కడుతున్నాడు ధనుష్. తేరే ఇష్క్ మేలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది బ్యూటీ. రంజానాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ తో 12 ఏళ్ల తర్వాత టైఅప్ అవుతున్నారు ధనుష్. సినిమాను చకాచకా కంప్లీట్ చేసి నవంబర్ 28న ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. మరి తెలుగు స్టార్స్ కి హిట్స్ ఇవ్వని భామతో ధనుష్ యాక్ట్ చేయడం వెనుక రీజన్ దర్శకుడిపై నమ్మకమా, తనపై తనకున్న ఓవర్ కాన్ఫిడెన్సా, లేక ఇలాంటివి పట్టించుకోవడం లేదా?